everyone, in this video I am going to discuss about open loop control system and closed loop control system and what are the advantages, disadvantages and what is the difference between open loop control system and the closed loop control system. So let's start the video. Open loop control system. Any physical system which does not automatically connect the variation in its output, it is called as open loop control system. లో ఏంటంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఎలాంటి వేరియేషన్ అనేది ఆటోమేటిక్గా జరగదు. ఇప్పుడు మనం ఏ ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ కిందకి వస్తుంది. దాన్ని మనం ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని అంటాము. దిస్ ఈజ్ ద ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. ఇన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ద అవుట్పుట్ క్యాన్ బి వేరీడ్ బై వేరియింగ్ ద ఇన్పుట్. ఇన్పుట్ చేంజ్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఇన్పుట్ చేంజ్ అవ్వకపోతే అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వదు. దీనిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. నో ఫీడ్బ్యాక్. డ్యూ టు ఇన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ద అవుట్పుట్ క్యాన్ బి వేరీడ్ బై వేరియింగ్ ద ఇన్పుట్ బట్ డ్యూ టు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ద సిస్టమ్ అవుట్పుట్ మే వేరీ. అంటే అవుట్పుట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. వాటికి అదే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు. దాన్ని మనం ఓపెన్ లూప్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ ద కంట్రోల్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై కంట్రోలర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే ఇన్పుట్కి అవుట్పుట్కి ఎలాంటి డిపెండెన్స్ అనేది ఉండదు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ ఫీడ్బ్యాక్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్. సో యాజ్ నో ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ద సర్క్యూట్ ఈజ్ ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ ఈజీ టు డిజైన్. అంటే ఏముంది, ఒక ఇన్పుట్ వాల్యూ ఇస్తాము, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ అవుట్పుట్ ఉంటుంది. దీనిలో ఇంకేమన్నా కన్స్ట్రక్ట్ చేసేది ఏమన్నా ఉందా? ఎనీ డిఫికల్టీస్? దెర్ ఈజ్ నో డిఫికల్టీ. ఓన్లీ వీఆర్ గివింగ్ అన్ ఇన్పుట్ టు అన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఫ్రమ్ దాట్ open loop control system we are getting an output. It is an easy process to construct and design. The system is economic. It is easy to maintain. The systems are stable. Ivanni advantages. Coming to disadvantages, the system is inaccurate and unreliable. External disturbances are not corrected. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాము, ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టంలో ఏమన్నా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వస్తే అవి అలానే అవుట్పుట్ని ఇస్తుంది. కానీ ఆ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే నాయిస్ని అది కరెక్ట్ చేయదు. అండ్ ఆల్సో దీనిలో ఏంటి అంటే ఫీడ్బ్యాక్ అనేది లేదు. ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే మనకి అవుట్పుట్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ మనం వేరీ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది వేరీ అవుతుంది, కానీ ఆటోమేటికల్గా దానికి అదే ఇన్పుట్ని అది వేరీ చేసుకోదు. దీన్ని మనం ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. సో అడ్వాంటేజెస్ ఏంటి? ఇన్పుట్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీ టు కన్స్ట్రక్ట్ అండ్ ఈజీ టు డిజైన్, స్టేబుల్గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ అంటే ఇన్యాక్యురేట్, అంటే యాక్యురేట్గా అది వర్క్ చేయదు. ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ నాయిస్ని అది కరెక్ట్ చేసి మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది అది ఇవ్వదు. ఆ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్తోనే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టంలో ఏంటి? ఎనీ ఫిజికల్ సిస్టమ్ విచ్ ఆటోమేటికల్లీ కరెక్ట్ ద వేరియేషన్ ఆఫ్ ఇట్స్ అవుట్పుట్ బై గివింగ్ ఫీడ్బ్యాక్ టు ఏ సిస్టమ్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. దీనిలో ఫీడ్బ్యాక్ లేదు, దీనిలో ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్లోజ్డ్ లూప్ అండ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. చూడండి డెఫినేషన్. ఎనీ ఫిజికల్ సిస్టమ్ విచ్ ఆటోమేటికల్లీ కరెక్ట్ ద వేరియేషన్ ఆఫ్ ఇట్స్ అవుట్పుట్. అవుట్పుట్ అనేది వేరీ చేసుకుంటుంది. ఎలా వేరీ చేసుకుంటుంది? బై గివింగ్ ఫీడ్బ్యాక్ టు ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ అండ్ క్లోజ్డ్ సిస్టమ్. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ ఇన్పుట్ అనేది మనం ఇస్తున్నాం. ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ నుంచి ఓపెన్ లూప్ సిస్టమ్కి వెళ్తుంది. ఓపెన్ లూప్ సిస్టమ్ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ నుంచి మనకి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉంది ఆల్రెడీ. సో ఇది ఫీడ్బ్యాక్ అంటారు. దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. అదే అంటే మనకు కావాల్సినట్టు అది చేంజ్ చేసుకొని ఇన్పుట్ నుంచి అది అవుట్పుట్కి వెళ్ళి మనకు కావాలన్నట్టు అది ఆటోమేటికల్గా చేంజ్ చేసుకుంటే ఎలా చేంజ్ చేసుకుంటుంది? దానికి అది ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని అది ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ని అది కరెక్ట్ చేసుకొని మనకి కరెక్ట్ అవుట్పుట్ని మనకి ఇస్తుంది. అదే ఓపెన్ లూప్లో అయితేనేమో ఫీడ్బ్యాక్ ఉండదు కాబట్టి అక్కడ నాయిసెస్ అనేవి కరెక్ట్ అవ్వవు.
సో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్తోనే అది అవుట్పుట్ని ఇస్తుంది. బట్ ఇన్ క్లోజ్డ్ లూప్ దెర్ ఈజ్ ఎ ఫీడ్బ్యాక్ సో విచ్ కరెక్ట్స్ ద ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. ఏమైనా ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉంటే అది ఫీడ్బ్యాక్ ద్వారా అది కరెక్ట్ చేసుకొని మనకి కరెక్ట్ అవుట్పుట్ని ఇస్తుంది. నెక్స్ట్, ద ఓపెన్ లూప్ సిస్టమ్ క్యాన్ బి మోడిఫైడ్ బై గివింగ్ ఫీడ్బ్యాక్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ క్లోజ్డ్ లూప్. అంటే ఏంటి, ఓపెన్ లూప్ సిస్టంలోనే మనం ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని మనం క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటాం. బికాస్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ కంట్రోల్స్ ద external disturbances and it also clears the external disturbances that are formed from the circuit. Closed loop control system automatically corrects the change in output due to external disturbance. Automatic ga daniki ade change chesukuntadi output ni. Error detection which is used to identify the error. The output is fed back to input. We call that as a feedback. Output anedi input ki fed cheste danni manam ఫీడ్బ్యాక్ అంటాం. ద కంట్రోల్ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై కంట్రోలర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కంట్రోలర్ అనేది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. అదే ఓపెన్ లూప్లో అయితేనేమో మనకి నో ఫీడ్బ్యాక్. ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్పుట్ అనేది మనం ఇస్తున్నాం. మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎర్రర్ డిటెక్షన్ నుంచి మన కంట్రోలర్కి వెళ్తుంది, కంట్రోలర్ నుంచి ఓపెన్ లూప్ సిస్టమ్కి వెళ్తుంది. ఇక్కడ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే దాని అవుట్పుట్ నుంచి అది మళ్ళీ ఇన్పుట్కి ఇచ్చుకుంటుంది. దాన్ని మనం ఫీడ్బ్యాక్ అంటాము. సో ఫీడ్బ్యాక్ ఈజ్ గివెన్ ఫ్రమ్ అవుట్పుట్ టు ఇన్పుట్. దీన్ని మనం క్లోజ్డ్ లూప్ అంటాము. దీనిలో ఎర్రర్ డిటెక్షన్ అవుతుంది, నాయిసెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ అండ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటి, దీస్ సిస్టమ్స్ ఆర్ యాక్యురేట్గా ఉంటాయి, లెస్ ఎఫెక్టెడ్ బై నాయిస్. ఇట్ క్యాన్ రెక్టిఫై ద ఎర్రర్స్ అకర్డ్ డ్యూ టు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్. ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తుంది. అదే ఓపెన్ లూప్లో ఏముంది, ఓపెన్ లూప్లో ఇన్యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఇన్యాక్యురేట్, నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ నాయిస్, అండ్ ఎర్రర్స్ని కరెక్ట్ చేయదు, డస్ నాట్ కరెక్ట్ ఎర్రర్స్ని ఇది కరెక్ట్ చేయదు. ఈస్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. దేనిలో అన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. సో దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, సర్క్యూట్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీగా ఉంటుంది. ఇట్ రిడ్యూసెస్ ద ఓవరాల్ గెయిన్. ఇట్ ఈజ్ నాట్ స్టేబుల్ డ్యూ టు ఫీడ్బ్యాక్. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది కదా, బట్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఎందుకు స్టేబుల్గా ఉండదు. ఫీడ్బ్యాక్ అనేది మనం ఇచ్చినప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, మనం ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే అది స్టేబుల్గా ఎలా అవుతుంది. ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు ఇచ్చుకుంటూ వస్తే అది స్టేబుల్ అవ్వదు. ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డ్యూ టు ఎక్స్టర్నల్ నాయిసెస్ వల్ల ఏమైనా వచ్చినా అది ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి దానిపైన అది చేసుకొని దానికి అదే ఇన్పుట్ ఇచ్చుకొని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో దీన్ని మనం క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సర్క్యూట్ అనేది కాంప్లెక్స్ అండ్ కాస్ట్లీగా ఉంటుంది. ఇట్ రిడ్యూసెస్ ద ఓవరాల్ గెయిన్. ఇట్ ఈజ్ నాట్ స్టేబుల్ డ్యూ టు feedback. Coming to examples of closed loop and examples of open loop. Open loop control system ఏంటి, బెస్ట్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్, హెయిర్ డ్రైయర్స్ అండ్ మాన్యువల్ ఎయిర్ బాక్స్ మనం తీసుకోవచ్చు. వై, బికాజ్ ఎందుకు ఇవే తీసుకున్నాం. వాషింగ్ మిషన్లో ఏంటంటే దానికి అదే రన్ అవుతుంది. దిస్ మిషన్ రన్స్ అకార్డింగ్ టు ప్రెజెంట్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాషింగ్ ఇట్స్ ఆర్ నాట్. అంటే ఏంటి, ఇప్పుడు మనం టైం ఇస్తాం కదా, అక్కడ క్విక్ వాష్ అని కానీ లేకపోతే నార్మల్ వాష్ అని మనకి డిస్ప్లే అవుతాయి, కొన్ని పారామీటర్స్ డిస్ప్లే అవుతాయి. ఆ యొక్క పారామీటర్స్లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పెడతాము. సో మనం ఎక్కువ బట్టలు వేసేసి అది వాష్ అయినా అవ్వకపోయినా హాఫ్ అన్ అవర్లో ఆ వాషింగ్ మిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది కదా. సో ఆ 30 minutes ఆ క్లాత్స్ వాష్ అవ్వకపోని ఇట్ డజంట్ కేర్, బట్ ఇట్ వర్క్స్ ఎట్ దట్ పర్టికులర్ టైం. సో ఇన్పుట్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము, 30 minutes ఇస్తే 30 minutesకి అవుట్పుట్ మనకి 30 minutesలో ఎండ్ అయిపోతుంది. బికాస్ ఇంకా అది పట్టించుకోదు, అది వర్క్ కంప్లీట్గా వాష్ అయినాయా వాష్ అవ్వలేదా అది
దానికి సంబంధం లేదు. మనం ఎంత టైం పెట్టాము, ఎంత టైం వర్క్ చేసింది, దట్స్ ఇట్. హెయిర్ డ్రయర్ కూడా అంతే. హెయిర్ డ్రయర్ మనం ఎప్పుడైతే యూస్ చేసుకుంటామో అంతవరకు ఉంచుకుంటాము. సో ఏక బికమ్స్ హాట్ యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ యువర్ హెయిర్ అండర్ ద మెషిన్ కింద హెయిర్ పెడితే మనకి హాట్ వస్తుంది కదా. సో హెయిర్ డ్రయర్. మాన్యువల్ ఐరన్ బాక్స్ కూడా అంతే. మనం ఎంతైతే ఫిక్స్ చేసుకుంటాం ఏ టెంపరేచర్కి ఆ టెంపరేచర్కి. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసీ చెప్పుకోవచ్చు. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇప్పుడు ఎక్కువ కూల్గా ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది కొంచెం హైగా రేజ్ అవుతుంది. సో అలాగా అదే ఒకవేళ ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఏసీ దానికి అదే ఇన్పుట్ని తీసుకుని మనకి కూల్ ఎయిర్ని ఇస్తుంది. రైస్ కుక్కర్, ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో కూడా ఆ హీటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఎలా కంట్రోల్ అవుతాయి, మన అవుట్పుట్ టెంపరేచర్, అవుట్సైడ్ టెంపరేచర్, అవుట్పుట్ టెంపరేచర్ ఆఫ్ ఐరన్ బాక్స్కి కంపేర్ చేసుకొని అవి దానికి అదే హీటింగ్ ఎలిమెంట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో దీస్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ద క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. సో దీనిలో ఏంటి, మనం ఇప్పుడు డిఫరెన్సెస్ మాట్లాడుకుంటే డిఫరెన్సెస్ ఏముండవు. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టంలో ఫీడ్బ్యాక్ ఉండదు. ఇన్పుట్ ఏది ఇస్తే అదే అవుట్పుట్కి వస్తుంది అండ్ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు. సో దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్ అండ్ దెర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. అదే అడ్వాంటేజెస్ ఏంటి, ఈజీ కన్స్ట్రక్ట్ చేయవచ్చు, ఈజీ టు డిజైన్, ద సిస్టమ్ ఈజ్ ఎకనామిక్ అండ్ ఇట్ ఈజ్ మెయింటైన్, ద సిస్టమ్స్ ఆర్ స్టేబుల్గా ఉంటాయి. డిసడ్వాంటేజెస్, ఇట్ ఈస్ inaccurate and it does not clear any errors or any external disturbances are not corrected. In closed loop control system, it gives feedback itself. So a system is called closed loop control system. ఇప్పుడు మీరు చూసిన ఫీడ్బ్యాక్ ఇస్తాము, దీన్ని మనం ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ అని కూడా అంటాము. ఇట్ ఆటోమేటికల్లీ, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇట్ ఆటోమేటికల్లీ కరెక్ట్స్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్ డ్యూ టు ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్. దిస్ ఈజ్ అన్స్టేబుల్ బికాస్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కాబట్టి సిస్టమ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. సిస్టమ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి, యాక్యురేట్గా వర్క్ చేస్తుంది అండ్ లెస్ ఎఫెక్టెడ్, నాయిస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు, ఎర్రర్స్ని అది రెక్టిఫై చేసుకుంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కువ కాస్ట్లీ, ఓవరాల్ గెయిన్ని తగ్గిస్తుంది అండ్ సిస్టమ్ అన్స్టేబుల్గా ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ఆర్ వాషింగ్ మిషన్, హెయిర్ డ్రయర్ అండ్ మాన్యువల్ ఐరన్ బాక్స్. ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు విచ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్. అదే ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ అయితేనేమో ఏసీ, రైస్ కుక్కర్స్ అండ్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను what are the definitions of closed loop and open loop control system, advantages, disadvantages, and also examples of closed loop control system and open loop control system. In next video I am going to explain about the feedback and types of feedback and what are the effects of feedback. So if you like this video, please do like, share, comment and subscribe my YouTube channel for more information and more videos. Thank you for watching.